అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పబ్లిక్ కాయిన్ కలెక్షన్లో ఈరోజు సేలం నాగేశ్వరరావు గారి కలెక్షన్ చూద్దాము. నాగేశ్వరరావు గారు మీ కలెక్షన్ చాలా బాగుంది, మీరు ఇంకా మంచి మంచి కలెక్షన్ చేయాలనేసి కోరుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మీరు కొన్ని టిప్స్ తెలుసుకోవాలి కాయిన్ కలెక్షన్లో. అవి తెలుసుకుంటే మీ కలెక్షన్కి ఇంకా వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి అండ్ నోట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ చూద్దాము. ₹5 కమమరేటివ్ కాయిన్స్ ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. ఈ ₹5 కమమరేటివ్ కాయిన్స్ వాటి కండిషన్ బేస్ చేసుకొని మ్యాక్సిమం అంటే ఒక ₹20 నుంచి ₹30 వరకు ఉంటాయి. కొన్ని కాయిన్స్ మాత్రమే కొంచెం ఎక్కువ, ఒక 50, 70 ఆ రేంజ్లో ఉంటాయి. వాటి గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కాయిన్స్ ఎప్పుడు ఎక్కువ వాల్యూ వస్తాయి అని అంటే, సింగిల్ కాయిన్ మీరు ఏదైనా కూడా ఒక కాయిన్, మాతా వైష్ణోదేవి కాయిన్ తీసుకోండి, అది సింగిల్ కాయిన్ అంటే మ్యాక్సిమం ₹10 వరకు ఉంటుంది, లేదంటే ₹20 కూడా చాలా ఎక్కువ. అదే కాయిన్ 4 మినిట్స్ నుంచి రిలీజ్ చేసినప్పుడు 4 మినిట్స్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు నేను చెప్పిన వాల్యూకి డబుల్ వాల్యూ వస్తుంది. అన్నీ కలిపి ఇంకొక ₹20 to ₹30 ఎక్స్ట్రా వస్తాయి మీకు. అంతేకాని అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండవు. ఈ కాయిన్స్ ఏవైనా కూడా ₹1 కానివ్వండి, ₹2 కాయిన్స్ అయితే మాత్రం మ్యాక్సిమం కమమరేటివ్ కాయిన్స్ ₹30 నుంచి ₹50 వరకు ఉంటాయి. ₹5 కాయిన్స్, ₹10 కాయిన్స్ అయితే మాత్రము 20 to అవి మ్యాక్సిమం అంటే ఒక ₹30 వరకు ఉంటాయి. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ నోట్స్ విషయానికి వస్తే, నోట్స్ అన్నీ కూడా 786 నోట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 786 మీరు గమనిస్తే స్టార్టింగ్లో ఉంది 786, తర్వాత నెంబర్ ఎండింగ్లో 6 డిజిట్ నెంబర్ కదా, స్టార్టింగ్లో 786 అండ్ 786 ఉంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉండే నోట్స్ అన్నీ కూడా స్టార్టింగ్లో 786 ఉంది, లేదంటే చివరిలో 786 ఉంది, కొన్నిటికి నెంబర్ మధ్యలో కూడా 786 ఉంది. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకే నోటు పైన 2 786లు, మొత్తం 6 డిజిట్ నెంబర్ 786 అండ్ 786 ఉంటే దానికి కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ₹100 నోటు తీసుకుంటే దానికి 200 వరకు దాని వాల్యూ ఉంటుందన్నమాట. అలా కాకుండా స్టార్టింగ్లో 786 ఉన్నా కానివ్వండి, చివరిలో 786 ఉన్నా కానివ్వండి, ఆ నోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 నోట్ తీసుకుంటే దానికి పైన ఒక మ్యాక్సిమం అంటే ఒక ₹10 to ₹20 ఎక్స్ట్రా ఉంటుంది, కానీ అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండదు. ఇవి ఎప్పుడు ఎక్కువ వాల్యూ వస్తాయి అని అంటే, మీరు ఏ డినామినేషన్ నోట్స్ తీసుకున్నా కూడా ఈ విధంగా బల్క్గా మీరు కలెక్ట్ చేస్తున్నప్పుడు ఎయిదర్ స్టార్టింగ్లో అయినా 786 ఉండాలి, లేదంటే చివరిలో అయినా కూడా 786 ఉండాలి. ప్రతి నోటు పైన 2 786లు ఉంటే ఇక మీరు లక్కీ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆ 786 ఒకే విధంగా రావాలి. అదేవిధంగా ఇక్కడ మీకు ప్రిఫిక్స్ నెంబర్ ఉంటుంది. ఆ ప్రిఫిక్స్ నెంబర్ కూడా సేమ్ వచ్చేలాగా, తర్వాత ఈ లెటర్స్ కూడా వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చే విధంగా ఒక కంప్లీట్ సెట్గా మీరు కలెక్ట్ చేయగలిగితే అప్పుడు ఆ కంప్లీట్ సెట్కి చాలా ఎక్కువ వాల్యూ మీకు వస్తుంది. అది మనం చెప్పలేము, ఎందుకనంటే అది కొనేవాళ్ళని రిక్వైర్మెంట్ బేస్ చేసుకునేసి ఉంటుందన్నమాట. అమ్మేవాళ్ళ డిమాండ్ బేస్ చేసుకొని కూడా ఆ వాల్యూ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధంగా సెట్ ఆఫ్ నోట్స్ కనుక కలెక్ట్ చేస్తే దాని రేంజ్ అనేది, నార్మల్ నోటు ఒక ₹100 నోటుకి మీకు ₹20 ఎక్స్ట్రా వస్తే, ఈ విధంగా సెట్ ఆఫ్ నోట్స్ కనుక మీరు కంప్లీట్గా కన్నా కలెక్ట్ చేయగలిగితే ఆ సెట్ ఆఫ్ నోట్స్ వచ్చేసి మీకు దగ్గర 5,000 వరకు కూడా దాని వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం, ₹10 నోటు 786 నోటే, కాకపోతే దీని కండిషన్ చూడండి చాలా బాగోలేదు. ఈ టైప్ ఆఫ్ కండిషన్ ఉండే నోట్స్ అయితే అస్సలు ఎవరు కొనరు. అది ఎంత వాల్యుబుల్ నోట్ అయినా కూడా అవి కొనేదానికి ఎవరు ముందుకు రారు. నోట్స్ ఎప్పుడు కూడా ఒక్కసారి మడిచినా కూడా దాని వాల్యూ అనేది సగానికి తగ్గిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 786 నోటుకి అయితే అంత ఎక్కువ వాల్యూ అనేది ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ ₹5 నోట్ అనమాట, ట్రాక్టర్ నోట్స్. ఈ ట్రాక్టర్ నోట్స్ గురించి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. ట్రాక్టర్ నోట్స్కి ఎటువంటి ఎక్స్ట్రా వాల్యూ అనేది ఉండదు. ఇంతకు చెప్పినట్టు నేను ఒక సెట్ ఆఫ్ నోట్స్ కన్నా మీరు కలెక్ట్ చేయగలిగితే అప్పుడు కొంచెం ఎక్కువ వాల్యూ ఉంటుంది, కానీ అంతకుమించి ఎక్కువ వాల్యూ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ₹2 1993 హైదరాబాద్ మింట్ కాయిన్. ఇది వెరీ వెరీ నార్మల్ కాయిన్ అనమాట. దీనికి ఎక్స్ట్రా వాల్యూ అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ ₹2లో హైయెస్ట్ వాల్యూ తీసుకుంటే 1992 నోయిడా మింట్, అంటే 1992 కింద రౌండ్గా చిన్న డాట్ ఉంటుంది. ఆ కాయిన్ మాత్రమే రేర్ కేటగిరీలోకి వస్తుంది. యుఎన్సీ కండిషన్ అయితే 2000 పైనే దాని వాల్యూ ఉంటుంది. నార్మల్ కాయిన్, యూజ్డ్ కాయిన్ అయితే మాత్రము అది ₹1000 తీసుకొని 2000 లోపల దాని వాల్యూ ఉంటుంది. ఇవి ఈ కలెక్షన్లో ఉండే వాటి గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి ఇదే విధంగా పిక్చర్స్ తీసి షేర్ చేస్తే విత్ వాల్యూస్తో సహా నేను వీడియోస్ చేసి ప్రజెంట్ చేస్తాను. మీకు ఇంకా 786 నోట్స్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.